పాయసాన్నము కన్నను పాలకన్న, జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా, కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష, తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం. పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం 500 సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం. ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ఠ పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు 1928 నుండి 1945 వరకు ఉన్నారు. శ్రీ ఉమర్ ఆలీషా వారు బహుభాషా పండితులు. సంస్కృతం, తెలుగు, పార్సీ, అరబ్బీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు. వీరు రాయని తెలుగు సాహితీ ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా. నాటకం, నవల, పద్యకావ్యాలు, కథలు, కవితలు, గేయాలు, పద్యశతకాలు సుమారు 50 వరకు కలవు. ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను, లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి. వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా పద్యపరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం. ఏదో కిన్నెర పాటబాడునది నీకిష్టంబుగాకున్నా, నీవా దారిన్ బడిపోకు నీ మనసులోన్ ఆ రాగరూపాప్తియే లేదో, మోదము బంధరూపమని నీ బుద్ధిన్ వితర్కించితో కాదో, కాదనలేముగాని సొగసున్ గారింపగా కర్జమే. కిన్నెర పాడే ఏదో పాట వినిపిస్తుంది. అది నీకు ఇష్టము లేకపోతే నీవా మార్గములో నడవకు. నీ మనస్సులో వినిపించు ఆ రాగము యొక్క స్వభావముతో సంబంధమే లేదో, లేక ఆనందము బంధమునకు కారణమని నీ మనస్సులో అభిప్రాయపడితివో కాదో, కాదనలేము గాని సౌఖ్యమును పీడించు విధానము చేయదగినదేనా? ఆలకించేదేమి ఆలాటి దృశ్యాలు శూన్యాల చూపులు చూడవచ్చు, ఆలపించేదేమి ఆకాశ వీధుల మబ్బు రథాలు శబ్దములు సేయు, నడిచిపోయేదేమి కడలి పగ్గాలు ముక్కలు చేసి ఊర్ధ్వకములకెగయు, మాటలాడేదేమి మాయలో మహిమలు పాల వెల్లిను తించి పడయునప్పుడు, వేణువును బట్టి పూరించు వేలలందు ఒకరికానందమును మరి ఒకరికేడ్పువచ్చు, నిజమేదో తెరచాటు మాటుపడి రహస్య మార్గాల నడుచు హాస్యములబడుచు. అనుసరించవలసినదేమిటి? అటువంటి దృశ్యములను శూన్యాల చూపులతో చూడవచ్చు. గానాలు చేసేదేమి? అటువంటి గానాలు ఆకాశ వీధులలో కదిలే మబ్బుల రథాలు శబ్దములు చేయును. నడచి వెళ్ళేదేమి? సముద్రమును పట్టి ఉంచు పగ్గాలను ముక్కలు చేసి ఆ సముద్రము ఊర్ధ్వలోకములకు ఎగిరిపోవును. పాల వెల్లిని స్తుతించి మాయలో మహిమలు పొందగలిగినప్పుడు మాటలాడేదేమి? వేణునాదము చేయునప్పుడు ఒకరికి ఆనందమును మరి ఒకరికి ఏడుపు వచ్చును. సత్యము మాత్రము తెరచాటున ఉండి తెలియబడని కారణమున హాస్యములలో పడుచు రహస్య మార్గాలలో నడుచును. పాతాళంబు పెకల్చి వచ్చెను ఉషః ప్రాగ్జ్యోతి, ఈ రీతి సంధ్యాతత్వంబు నిజావకాశము నిధిధ్యాసంబు గావించి, నీ ప్రాతల్ కృత్తలు పెట్టి పాడెదవు, నీ ప్రావీణ్యమే పారా నీ చాతుర్యం బెవరాలకింతురు, అది వాచా గోచరం బౌనుకో. ఉషోదయ కాలమందు ప్రకాశించడు సూర్యుడు పాతాళమును చీల్చుకొని వచ్చెను. ఈ విధముగా సంధ్యా బ్రహ్మమును సరి అయిన సమయమందు నిరంతర ధ్యానము చేసి నీ నేర్పు అతిశయిల్లునట్లుగా
పూర్వపు మరియు ప్రస్తుత జ్ఞానములను పెట్టి కీర్తించెదవు. నీ నేర్పును ఎవరాలకింతురు? అది మాటల చేత తెలియబడునా? ఆ వెలుగందు నేను గలనారయ నీవనుకొన్న వేల్పు లేడు. ఆవల మృగ్యమై శబలమై కనుపించెడు చిమ్మ చీకటిన్. నీవు నిమీలితాక్షుడై నిల్చిన చోట విశాలమైన నీ కేవల స్వస్వరూపమున కేంద్రము నేనని చూడు నెచ్చెలి. నీ ధ్యానములో కనబడు ఆ వెలుగునందు నీవు పరిశీలించి చూసిన అందులో నేను కలను. అంతేకాని నీవనుకొనే దేవుడు అక్కడ లేడు. తరువాత పరిశీలించదగినది చిత్రవర్ణము కలది అయి కనుపించెడు చిమ్మ చీకటి యందు నీవు కనులు మూసుకొని చూసిన నిల్చిన చోటనే విస్తారమైన నీదే అయిన నీ రూపమునందు కేంద్రము నేనని చూడుము.